ఇస్మాయిల్, ఈరోజు వృద్ధులకు పింఛన్ అందకుండా చంద్రబాబు నిమ్మగడ్డ కలిసి చేసినటువంటి కుట్ర, వారిద్దరికీ ఎల్లో మీడియా అందించినటువంటి సహకారం, అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం 58 నెలలుగా ఒక యజ్ఞంలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈరోజు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని అవరోధాలు సృష్టించినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా పండుగల పింఛన్ల కార్యక్రమానికి ఈరోజు ప్రారంభించింది. ఎలా జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం? డెఫినెట్గా చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ చేసినటువంటి ఒక అరాచకం ఏ విధంగా ఉందో లాస్ట్ 3 డేస్ నుంచి మనం చూసాం. వాళ్ళు పూర్తిగా పెన్షన్లు రాకుండా అడ్డుకునేందుకు ఒక ప్రయత్నం చేశారు. నిమ్మగడ్డ రమేష్తో ఒక పిటిషన్ వేయించారు, ఆ తర్వాత ఫిర్యాదు చేయించారు. ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పూర్తిగా వరుసగా ఫిర్యాదుల వెళ్ళేటట్టు ప్రయత్నించారు. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక గైడెన్స్ వచ్చిన తర్వాత పూర్తిగా ఈ పెన్షనర్లకు ముఖ్యంగా వాలంటీర్స్ దూరంగా ఉండాలనేటువంటి ఒక ప్రకటన వచ్చింది. ఆ తర్వాత డెఫినెట్గా 68 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. వాళ్ళందరిలో ముఖ్యంగా ఆ పెన్షన్ వస్తుందా రాదా, ఎవరు తీసుకొస్తారు, ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆందోళన, ఒక భయం అనేటువంటిది లాస్ట్ 2-3 డేస్ నుంచి మనం చూసాం. ఆ తర్వాత ప్రభుత్వం ఉన్నటువంటి మెకానిజంతో ఇప్పుడు ఉన్నటువంటి నిజంగానే సచివాలయం సిబ్బందితో పెన్షన్లు ఇవ్వడం అనేటువంటిది పూర్తిగా వాలంటీర్లకు ఒక అల్టర్నేట్ అనేటువంటిది కాలేదు. ఎందుకంటే వాలంటీర్లకు 50 ఇండ్లు ఉంటాయి. వాళ్ళకు చాలా స్పష్టంగా తెలుసు ఫలానా కార్నర్లో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి అవ్వ ఆమె పొద్దుగాల లేవలేదు, ఆమె రాలేదు, కాబట్టి మనం అక్కడికి వెళ్ళాలి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి ముసలాయనకు నా కోసం వెయిట్ చేస్తారు, ఇక్కడికి వెళ్ళాలి అనేది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసు. వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆప్యాయంగా ఉదయం 5 గంటలకు 6 గంటలకు వాలంటీర్స్ అందరూ పెన్షన్ ఇచ్చేవాళ్ళు. బట్ ఈరోజు ప్రభుత్వం ఒక ఆల్టర్నేటివ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ డెఫినెట్గా ఇది పూర్తిగా వాలంటీర్ వ్యవస్థకు ఆల్టర్నేట్ కాదనుకోవాలి. బట్ స్టిల్ గవర్నమెంట్ తనకు ఉన్నటువంటి రీసోర్సెస్లో ఉన్నటువంటి మెకానిజంతో ఈరోజు పెన్షన్ల కార్యక్రమం అనేటువంటిది ప్రారంభించింది. వీలైనంత వరకు వేగంగా ఇవ్వాలి అనేటువంటిది అధికారులు ప్రయత్నిస్తున్నారు. బట్ చాలామంది ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఇంటి దగ్గరికి వెళ్ళి ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు డెఫినెట్గా ఒక యాంగ్జైటీ ఉంటుంది. అంటే ఈరోజు పెన్షన్ ఇస్తారో లేదో, రేపటికి వెళ్ళాలా, మళ్ళీ ఏంటి అనేటువంటి యాంగ్జైటీతో కొంతమంది వికలాంగులు కూడా ఏదో విధంగా కుర్చీల్లో లేదంటే మంచం మీద డైరెక్ట్గా సచివాలయానికి వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఎంత కిరాతకం అంటే ఒక రాజకీయ పార్టీ డెఫినెట్గా ఎలక్షన్స్లో పాలిటిక్స్ చేయొచ్చు, లేకుంటే ఎలక్షన్స్లో ఎత్తుగడలు వేయచ్చు. కానీ పెన్షనర్స్తోని, వికలాంగులతోని, ఒంటరి మహిళలతోని, కిడ్నీ వ్యాధిగ్రస్తులతోని వీళ్ళతోని రాజకీయం చేయడం అనేటువంటిది డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ, జనసేనలో ఉన్నటువంటి నాయకులే దీన్ని పూర్తిగా జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఒక విధంగా వాళ్ళు చేసినటువంటి ఈ రాజకీయం ఏదైతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నిమ్మగడ్డ రమేష్ వీళ్ళందరూ చేసినటువంటి ఎత్తుగడ పూర్తిగా బూమరాంగ్ అయింది. డెఫినెట్గా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్స్ గత 2 రోజులు మనం చూసుకుంటే ఆయననే పిటిషన్ వేస్తారు. ఇదంతా కూడా చంద్రబాబు ద్వారా, చంద్రబాబు కోసము, చంద్రబాబు మనుషులు చేసినటువంటి ఒక అరాచకం. ఆ తర్వాత ఆయననే మళ్ళీ ఎలక్షన్ కమిషన్కు లెటర్ రాస్తారు, ఆయననే ప్రభుత్వానికి లెటర్ రాస్తారు, ఇది మీరు వేగంగా ఇవ్వాలనేటువంటిది. ఉన్నటువంటి వ్యవస్థను ఒక పూర్తిగా మెకానిజాన్ని పూర్తిగా అబ్రప్ట్గా దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ మెకానిజం ద్వారా స్మూత్గా వాలంటీర్స్ ద్వారా చేరకుండా ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ వేగంగా చేయాలంటారు. అంటే నువ్వే చెడగొడతావు, నువ్వే రాకుండా చేస్తావు, మళ్ళీ నువ్వే దీన్ని వేగంగా చేయండి అనేటువంటి ఒక ప్రకటన చేస్తావు. సో పొలిటికల్గా ఏ విధంగా వాళ్ళు చేశారనేటువంటిది ప్రతి ఒక్కరికి చాలా స్పష్టంగా, ఈవెన్ కళ్ళు లేనటువంటి పెన్షన్స్ తీసుకుంటున్నటువంటి వాళ్ళకు కూడా చాలా స్పష్టంగా ఇది ఏంటిది, ఎవరు చేస్తారనేది అర్థమైంది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ గత 2 రోజులుగా ఊపిరాడలేనటువంటి సిచ్యువేషన్లో ఉంది. తాము చేసింది ఘోరమైనటువంటి తప్పిదం అనేది వాళ్ళకి తెలుసు. కానీ తేలు కుట్టిన దొంగల్లా ఏమీ మాట్లాడినటువంటి సిచ్యువేషన్లో నిమ్మగడ్డ రమేష్ పిటిషన్ వేసినటువంటి వ్యక్తి బయటకు వచ్చి ప్రకటన చేయరు. అవును నేనే పిటిషన్ వేశాను, నేనే వాలంటీర్లు వద్దని చెప్పాను అనేటువంటి ఒక ప్రకటన బహిరంగంగా చేయలేరు. తెలుగుదేశం పార్టీకి ఆయన అనుకూలంగా పనిచేస్తున్నారనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఏ విధంగా వాళ్ళ సిచ్యువేషన్ ఉందో అర్థం చేసుకోవచ్చు. బట్ స్టిల్ గవర్నమెంట్ తనకు ఉన్నటువంటి రీసోర్సెస్తో, మెకానిజంతో ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. చాలామంది ఎవరైతే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు ఇంటి దగ్గరికి వెళ్ళి ఇచ్చేటువంటి ప్రయత్నము, కొంత నడిచి వచ్చే వాళ్ళకు ఈరోజు కొంచెం మధ్యాహ్నం ఎండ కూడా ఎక్కువ ఉంది కాబట్టి సాయంత్రం తర్వాత ఇది కొంచెం వేగంగా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎండలో రావద్దు అనేటువంటిది కూడా చాలామంది చెప్తున్నారు. బట్ స్టిల్ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి కేవలం పెన్షన్లు తీసుకుంటున్నటువంటి 68 లక్షల మంది కాదు, ప్రజలకి జరుగుతున్నటువంటి రాజకీయము ఏ విధంగా వాలంటీర్లను ప్రజలకు దూరం చేసి వాళ్ళకు వచ్చేటువంటి సంక్షేమ పథకాలను స్మూత్గా అందకుండా చేసేటువంటి కుట్ర ఏంటిది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈశ్వర్, ప్రధానమైనటువంటి అంశాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ సమయంలో నిజంగానే సచివాలయ వ్యవస్థ అనేది లేకుండా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సచివాలయాల్లో 1,30,000 మంది సిబ్బందిని నియమించకపోయి ఉంటే ఈ రాక్షసానందం పొందేవాళ్ళు మరింత ఆనందం పొందేవాళ్ళేమో. ఎందుకంటే ఆయన ఉన్నటువంటి విజన్తో ఇవన్నీ కూడా ఈ వ్యవస్థని ఇంత చక్కగా ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఎన్ని అవరోధాలు సృష్టించినా ఈరోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించగలుగుతోంది రాష్ట్ర ప్రభుత్వం.